ఆయనయందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీరు చూసారో లేదో గాని కొందరు వ్యక్తులుంటారు, వాళ్ల జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్లు ప్రార్థనా వీరులుగా మారిపోతారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు గాని దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ల హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చెట్లు చిగిర్చే కాలం బాగా ముందుకు వెళ్లిపోయిన తర్వాత ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది. అంతా చీకటి కమ్మింది. మబ్బుల్ని నిలువునా చీలుస్తూ ఘోషపెట్టే మెరుపులు తప్ప వేరే కాంతే కనిపించడం లేదు. గాలులు వీచాయి, వర్షాలు కురిశాయి, ఆకాశపు తలుపులు బార్లా తెరిచినట్లు ప్రళయం చెలరేగింది. అంతా సర్వనాశనమైంది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరుబయట ఉన్నదేది ఆ తుఫాను ధాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువునా కూలిపోయాయి. కాని త్వరలోనే మెరుపులు తగ్గాయి, ఉరుములు అలసిపోయినట్టుగా చల్లబడ్డాయి. వాన వెలిసింది, పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయాయి. నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడలో ఓ ఇంద్రధనస్సును తువ్వాలుగా వేసి వెళ్లిపోయింది. ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాలపాటు మైదానాల్లో గరికిపూలు తలలెత్తుకుని చిరునవ్వులు విరజిమ్మాయి. ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది. సరేళ్లు నిండుగా ప్రవహించాయి. చెట్ల నీడ నేలకు చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వెళ్లినందువల్లనే జరిగింది. ప్రకృతి మాత్రం ఆ తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనుస్సుని ఎప్పుడో మర్చిపోయింది. వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి దేవుడు మనకు సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చుగాని ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది. ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయట. మన బ్రతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకు సహాయపడట్లేదా? ఓ చిన్ని పుష్పమా, వర్షమొస్తుందా? అది నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించినా వాటి వెనకే మెరుస్తుంది అందాల నీలగగన మండలం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధల్లోనే సుగుణాలు అలవడతాయి. వర్షాలకు పూలు పూసినట్లు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది. మబ్బులు తన పరిపూర్తి చేసుకున్నాక